అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ రాజేశ్వరి వండర్స్. ఈ రోజు అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్ని పరీక్ష 2 లోని ఎపిసోడ్ రివ్యూ మొత్తం కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి. నేనైతే మాత్రం ఈ ఎపిసోడ్ ని చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్ని పరీక్ష 2 లోని 1, 2, 3, 4 ఎపిసోడ్స్ లోని ఇప్పటి వరకు కూడా అగ్ని పరీక్ష 2 కోసం కొందరు క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తూ వచ్చారు. ఇక ఈ రోజు లాస్ట్ ఎపిసోడ్ అనమాట, ఎపిసోడ్ 5. ఈ రోజు లాస్ట్ డేట్ ఆడిషన్స్ అన్నింటికీ కూడా. ఎపిసోడ్ స్టార్ట్ అవుతూనే మన యొక్క జడ్జెస్ అందరూ కూడా బిందు మాధవి గారు అండ్ నవదీప్ గారు అండ్ అదే విధంగా మన యొక్క అభిజిత్ గారు అయితే ఎంట్రీ ఇచ్చేసారు. అండ్ ముగ్గురు జడ్జెస్ ఏం చెప్తున్నారంటే ఈ రోజు ఎపిసోడ్ లో కొంచెం ఫన్ చేద్దామని అభిజిత్ అయితే అంటారు. ఫన్ మాది, ఫ్రస్ట్రేషన్ మీది అంటూ ఈ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేస్తారు అనమాట. ఫస్ట్ ఈ ఎపిసోడ్ లోకి రాగానే ఫస్ట్ క్యాండిడేట్ జోష్నా రెడ్డి ఫ్రమ్ కర్నూలు అయితే మాత్రం వచ్చేస్తారు. వస్తూనే ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. మా డాడీకి అయితే బిగ్ బాస్ అంటే చాలా పిచ్చి. నేను ఎప్పుడు అంటుంటేదే నా ప్లేస్ లో నేను ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారని 2024 ఏప్రిల్ లో ఆయన చనిపోయారంటూ చెప్తుంది. ఇంకా తనకి డాన్సింగ్, బైక్ రైడింగ్ అంటే ఇష్టం అంటుంది. ఆ లోపు మీకు మార్కెటింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉందంట కదా, ఈ బైక్ సేల్ చేయండి అని చెప్పి ఒక పిక్ ఇస్తారు. దాన్ని నవదీప్ గారికి 15,000 రూపీస్ సేల్ నుంచి అంటే ఇంకా అడుగుతారన్నమాట, నువ్వు ఎలా మీ నాన్న ఫీల్ అవుతున్నావు అంటే ఆయన వాయిస్ మర్చిపోతానేమని భయం వేస్తుంది అని అంటుంది. సో అందరూ కూడా చాలా డిస్టర్బ్ అవుతారన్నమాట. నిజమే కదా, చనిపోయిన తర్వాత ఆయన వాయిస్ మర్చిపో నా దగ్గర మెమరీస్ లేవు, సో అదొక్కటి నేను చాలా ఫీల్ అవుతున్నాను అని చెప్పి చాలా బాధపడుతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత స్టేజ్ మీద నుంచి ఆ శ్రీముఖి కూడా అదే ట్రాన్స్ లో ఉంటుంది అనమాట. నిజమే కదా, ఫాదర్ వాయిస్ మర్చిపోతున్నాము అంటే కనుక అది ఎంత హార్డ్ గా ఉంటుంది కదా మనసుకి. అలాంటి సిచ్యువేషన్ లో ఉంటే ఏంటని ఆలోచించుకుంటాను, నాకు చాలా బాధగా ఉంది అంటూ అందరూ ఎమోషన్ అవుతారనమాట. యాక్చువల్లీ అలా చాలా ఫీల్ అవుతుంది. నిజమే కదా, మెమరీస్ అనేది లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి అని చెప్పి. అండ్ ఆ రకంగా అమ్మ అయితే వెళ్ళిపోతుంది ఆ స్టేజ్ మీద నుంచి. బిందు మాధవ్ గారు మాత్రం రెడ్డిస్తారు. సెకండ్ పర్సన్ అయితే మాత్రం ఫూటా ఫ్రమ్ జపాన్ అయితే వచ్చేస్తారు. నేను జపాన్ నుంచి వచ్చాను అంటూ వస్తారనమాట. హాయ్ శ్రీముఖి అంటారు. నా పేరు ఫుటా, నేను జపాన్ లో టోక్యో దగ్గర నుంచి వచ్చాను, నిన్న తెలుగు నేర్చుకున్నాను అంటూ కొంచెం మాట్లాడతారు. ఇంతకీ నీతో తెలుగులో మాట్లాడాలి, ఇంగ్లీష్ లో మాట్లాడాలని బిందు గారు అడుగుతారనమాట. తర్వాత తెలుగులో ఓకే, బట్ ఇంగ్లీష్ అంది కంఫర్ట్ అంటే బీబీ హౌస్ లో మరి అలా అవ్వదు కదా, కష్టం కదా అని అంటారు. నీకు ఇంకా ఏమొచ్చు అంటే డ్రమ్ ప్లే చేస్తానంటే డ్రమ్స్ ఇస్తారు, ప్లే చేస్తారనమాట. అభిజిత్ గారు ఒకరే ఛాన్స్ ఇచ్చి చూద్దామని గ్రీన్ ఇస్తారు, బిందు మాధవ్ గారు రెడ్ ఇస్తారు అండ్ నవదీప్ గారు మాత్రము ఇంకా తెలుగు బాగా నేర్చుకుని నెక్స్ట్ ఇయర్ వస్తే బాగుంటుంది అని చెప్పి రెడ్ ఇచ్చి హోల్లో పెడతారు. ఇప్పుడు థర్డ్ పర్సన్ అభిజ్ఞ ఫ్రమ్ హైదరాబాద్ వచ్చేస్తారు. ఆమె గురించి సెల్ఫ్ చెప్పేసుకుంటారు. 28 ఇయర్స్ ఎంఎస్సీలో వర్క్ చేస్తున్నాను, పెళ్ళైంది, హస్బెండ్ మంచి వ్యక్తి, చాలా బాగా చూసుకుంటారు, వంట కూడా ఆయనే వండి పెడతారు అంటుంది. చాలా చక్కగా మాట్లాడుతుంది. వెంటనే ఆమెకు 2 కుండలు చేతిలో పెట్టి నువ్వు మాట్లాడుతూ ఉండు అని చెప్పేసి కొంచెం వాటర్ అనేది పోస్తూ ఉంటారు అనమాట. అదేంటి బరువుగా ఉంది అంటే ఇలాగే ఉండాలి, నువ్వు మెంటల్ గా కూడా స్ట్రాంగ్ ఉన్నా, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నావు లేదని చూడాలంటే నేను అంత స్ట్రాంగ్ ఏం కాదు అంటే ఫన్ జనరేట్ చేస్తుంది. ఒకవేళ నువ్వు ఓడిపోతే ఏం చేస్తావు అంటే గనక ఓడిపోతాము అంటుంది. అదేంటి ఓడిపోవడానికి వచ్చావా అని అంటే అందరూ గెలిస్తేనే ఆడినట్ట, పార్టిసిపేట్ చేసినా కూడా ఆడినట్లే కదా, ఓడిపోయినా ఆడినట్టే కదా అంటుంది. ఆ మాటగా జడ్జెస్ చాలా నవ్వుకుంటారనమాట. మొత్తానికైతే ప్రతిదీ ట్రై చేస్తూ ఉంటాము, ఓడిపోయినా గెలిచినా కూడా కాన్ఫిడెన్స్ తో ఉండాలి అని చెప్తుంది అనమాట. ఇంకా ఏం చేస్తాను అంటే కనుక డాన్స్ చేస్తాను అంటారు. సరే డాన్స్ అని చెప్పి ఒక పాట పెడితే మంచిగా డాన్స్ చేస్తుంది ఏమే, అందరికీ కూడా నచ్చుతుంది ఏమే. అండ్ లాస్ట్ లో అయితే నవదీప్ గారు అంటారు, చదువుకున్న తింగర్ దానిలాగా ఉన్నావు, ఓకే మంచిగా నన్ను ప్యూర్ గా కనిపిస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఇంప్రెస్ అయితే అవుతారు. ఆమెను చూసి ఆమె ఒక మాట ఉంటుందన్నమాట, నేనేం ఫిజికల్ గా అంత స్ట్రాంగ్ ఏం కాను అంటూ కొన్ని మాటలు ఫన్ జనరేట్ చేస్తుంది. ఆమె స్కూల్లో అండ్ ఆఫీస్ లో నేను యాంకరింగ్ కూడా చేస్తానంటే సరే యాంకర్ లాగా అడుగు, నీ యొక్క రిజల్ట్ ఏంటంటే బిందు మాధవ్ గారు గ్రీన్ ఇస్తారు, అభిజిత్ గారు కూడా గ్రీన్ ఇస్తారు, తను యాంకర్ లాగా అడుగుతుంటుంది. ఇప్పుడు నవదీప్ గారు రెడ్ ఇస్తారని అనిపిస్తుంది అని అంటుంది అనమాట. చదువుకున్న తింగర్దన్ లాగా ఉన్నా నచ్చావంటూ హోల్డ్ లో పెడతారు. నెక్స్ట్ అయితే సాయి శౌర్య, ధనలక్ష్మి, రుచిత, హరిప్రసాద్, సోని, నిమ్మకాయల నవీన్, ఇలా చాలా మంది క్యాండిడేట్స్ అయితే వస్తారండి. ఒక 6 మెంబర్స్ అయితే వస్తారు. వాళ్ళు ఎపిసోడ్ అయితే ఎక్కువగా ఏమీ చూపించలేదు. అందరికీ 3 జడ్జెస్ కూడా మొత్తం రెడ్ అయితే ఇచ్చడం అయితే చూపిస్తారనమాట. అండ్ వీళ్ళు హోల్లో కూడా లేరు, అందరూ కూడా ఎలిమినేట్ అయిపోతారు. ఎందుకంటే ముగ్గురికి అందరికీ రెడ్ తప్ప ఒక్క గ్రీన్ కూడా కనిపించలేదు. మరి వీళ్ళు ఏం పర్ఫామ్ చేస్తారని కూడా చిన్నగా ఏవో కొంచెం మాటలు చూపించారు, అవి కూడా పెద్ద హైలైట్ గా అయితే ఏమీ లేవు. వీళ్ళు పర్ఫామ్ సరిగ్గా చెయ్యలేదని మాత్రం అర్థమైంది. బిందు మాధవ్ గారు, నవదీప్ గారు, అభిజిత్ గారు 3 కూడా వీళ్ళందరికీ కూడా రెడ్ అయితే ఇచ్చేసి ఎలిమినేట్ అయిపోయారు వీళ్ళు.
నెక్స్ట్ అయితే మాత్రం హేమంత్ ఫ్రమ్ హైదరాబాద్ వస్తారు. వస్తువుని 3 రోజా పూలు చేతిలో పట్టుకొని వచ్చేస్తారన్నమాట. వచ్చి జడ్జెస్ దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నవదీప్ గారికి అంటే ఫస్ట్ బిందు మాధవ్ గారికి ఇస్తూ, తర్వాత ఆవిడ తీసుకోబోతుంటే కనుక నవదీప్ గారికి ఇచ్చేస్తారు. మళ్ళీ బిందు మాధవ్ గారికి ఇస్తూ ఆవిడ తీసుకోబోతుంటే కనుక అభిజిత్ గారికి ఇస్తారు. మొత్తాన్ని బిందు మాధవ్ గారు మాత్రం నేను తీసుకోనంటే మోకరిలో ఇవ్వమంటే ఇస్తాడనమాట. అండ్ వస్తూ తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అండ్ స్టేజ్ మీదకి వచ్చేసి శ్రీముఖికి కూడా ఇంకో పువ్వు ఇచ్చేస్తాడండి. మొత్తానికి అయితే మాత్రం తెలంగాణ కా దడ్కాన్ హైదరాబాద్ కా జిగర్ వాగంకా కురి నా గురించి చెప్తా వినేరు అంటూ చెప్తుంటాడు. ఏంది అసలు పాట కూడా సరిగ్గా వేయలేదు డాన్స్ అంటే, ఓకే వేయండి మళ్ళీ వేస్తాను అని చెప్పేసి అంటాడు. మంచిగా ఊపున్న పాట వేస్తే డాన్స్ చేస్తాడు. బాగా అలిసిపోయి కూర్చునిపోతాడు అనమాట. ఏంద్రబాయ్ ఈ మాత్రం దానికి అలిసిపోయావు, మరి స్టేజ్ ఇంకా బీబీ హౌస్ లో చాలా కష్టం ఉంటుందంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది అంటాడు. ఎందుకంటే కనుక నాకు పొసెసివ్ ఉన్న గర్ల్ అంటే నన్ను డామినేట్ చేసే గర్ల్ కావాలి అంటే, అమ్మాయిలందరూ ఇప్పుడు ఇలాగే ఉన్నారు, మీ ఇంట్లో మీ అమ్మనా మీ నాన్న డామినేట్ చేసేది అంటే మా అయ్యే డామినేట్ చేస్తాడు, నాకు మా నాన్నకి మాటలు లేవంటారు. అలా కాదు, అలా అంటే ఎలా అవుతుంది, నువ్వు ఖచ్చితంగా మీ నాన్నగారితో మాట్లాడాలి, అసలు ఏం జరిగిందంటే ఏదో కొంచెం స్టోరీ చెప్తాడు అబ్బాయి. ఏంటి నువ్వు చెప్తుంది నాకైతే నచ్చలేదు, మీ నాన్నగారితో మాత్రం ఖచ్చితంగా మాట్లాడి మా నాన్న నెంబర్ లేదంటారు. సరే అమ్మకు ఫోన్ చేయంటే అమ్మకు ఫోన్ చేస్తారు. నాన్నగారితో మాట్లాడతాడు. నువ్వు నా హీరో నాన్న అంటే మై లవ్లీ బాయ్ అని చెప్పి ఆయన కూడా చెప్తారు. అండ్ కోపం వస్తుంది వీళ్ళకి, ఏంటి నువ్వు ఇన్ని రోజులు మీ నాన్న గురించి తేడాగా చెప్పావు, మరి ఆయన మంచిగానే మాట్లాడుతున్నారు కదా అని వీళ్ళైతే అంటారు. బట్ నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా మాకైతే తెలియటం లేదు నీ గురించి అని అనేసి అందరూ అంటారనమాట. అలా కాదు కొంచెం ఫీల్ అవుతాడు. ఫీల్ అయిన తర్వాత అభిజిత్ గారు అయితే మాత్రం రెడ్ ఇస్తారు. నేను నమ్మబుద్ధి వేయటం లేదు అని చెప్పేసి నవదీప్ గారు కూడా అంతే చెప్పేసి ఆయన కూడా రెడ్ ఇస్తారు. బట్ బిందు మాధవ్ గారు మాత్రం కొంచెం నమ్మాలనిపిస్తుంది, చూద్దాం ముందుకు వెళ్ళని గ్రీన్ ఇచ్చి మొత్తానికైతే ఈ అబ్బాయిని హోల్లో పెడతారనమాట. నెక్స్ట్ అయితే మాత్రం శృతి, లవ్లీ చిన్న, నమిత వర్మ, రమ్య రామకృష్ణ, మేరీ రోజీ, వెంకటకృష్ణ ఇలా మొత్తం అందరు కొందరు వచ్చేస్తుంటారండి. ఆ బీబీ హౌస్ కి వెళ్ళి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంట, ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ దట్ అని ఒకరంటారు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఒకరంటారు. నీలో దమ్ముంటే చూపించు అని ఒకరిని అడిగితే ఏదో చెప్తుంటారు. పర్సనల్ గా ఏదో ఎజెండా ఉంది, గవర్నమెంట్ కి ఏదో చెప్పాలనుకుంటున్నాను ఒకరు చెప్తారు. మనసుల్ని గెలుచుకుంటానని ఒకరు చెప్తారు. మొత్తానికి మాత్రం వీళ్ళందరికీ జడ్జెస్ ముగ్గురు కూడా రెడ్ ఇచ్చేసి మాత్రం వాళ్ళందరినీ కూడా రిజెక్ట్ అయితే చేస్తారు. మొత్తం అభిజిత్ గారు, నవదీప్ గారు, బిందు మాధవ్ గారు కూడా రిజెక్ట్ చేస్తారు రెడ్ ఇచ్చి. ఇక ఈ ఆడిషన్స్ అన్నింటికి లాస్ట్ పర్సన్ ప్రియాంక మంచిర్యాల నుంచి అయితే మాత్రం వచ్చేస్తారు. ఒక యాంకర్ చాలా వరకు తెలిసింది. మీ వస్తువుని మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా బ్రేకింగ్ న్యూస్ లాగా చెప్పండి అంటే కనుక ఆమె తను చెప్తూనే ఉంటుంది. తన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ లా చెప్తుంటుంది. బీబీ హౌస్ కి ఎందుకు వెళ్ళాలంటే కనుక నా రియల్ పర్సనాలిటీ ఏమిటంది చూపించుకోవాలంటారు. ఆల్రెడీ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు కదా యాంకర్ గా అంటే కనుక, లేదు నేను యాంకర్ గా ప్రూవ్ చేసుకున్నాను కానీ ఇంకా చాలా ఫ్రెండ్షిప్ అనేది నేను ఇప్పటివరకు ఎవరితో చేసుకోలేదు, చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాను, హాస్టల్లోనే బ్రతకనంటే, అయితే ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసుకోవడానికి వెళ్తున్నావంటే లేదు నేను చూడడానికి బాగోను కాబట్టి నన్ను ఎవరు కూడా అంతగా ఇష్టపడటం లేదు అని చెప్పేసి అంటారు. ఒక డాన్స్ చేయమని కూడా చెప్తారు. డాన్స్ కూడా ఆమె చేస్తుంది. కొంచెం కామెడీ కూడా చేయడానికి ఎంటర్టైన్ చేయడానికి అయితే మాత్రం ట్రై చేస్తారు. ఎప్పుడైనా సరే ఎవరైనా మెసేజ్ పెడుతున్నారా మరి అంటే ఇప్పుడు పెడుతున్నారు, ఇప్పుడు బాగున్నాయి, ఇప్పుడు ఉన్నట్టుగా ఉంటే కనుక అప్పుడు నీ లైన్ వేసి ఉండేదాన్ని అని చెప్పేసి అంటారు. అయితే నీ పర్సనాలిటీ ఏంటంటే టైం పంక్చువాలిటీ మాత్రం నాకు ఉంటుంది అని చెప్పేసి అంటారు అనమాట. మొత్తానికైతే మాత్రం నవదీప్ గారు గ్రీన్ ఇస్తారు, అభిజిత్ గారు కూడా గ్రీన్ ఇస్తారు. బట్ బిందు మాధవ్ గారు మాత్రం రెడ్ ఇచ్చేసి ఆమెను హోల్డ్ అయితే మాత్రం పెట్టారు. ఇప్పటి వరకు జరిగిన 5 ఎపిసోడ్స్ లోని 3 మెంబర్స్ డైరెక్ట్ గా సెలెక్ట్ అయ్యారు. అండ్ ఇంకా 26 మెంబర్స్ అయితే మాత్రం హోల్డ్ లో ఉన్నారని అయితే మాత్రం అనౌన్స్ చేసేస్తారండి. అండ్ అలాగే ఎవరైతే డైరెక్ట్ గా సెలెక్ట్ అయ్యారో ఆ 3 మెంబర్స్ కాకుండా రిమైనింగ్ 26 మెంబర్స్ లోని కొందరిని అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి 3 మెంబర్ జడ్జెస్ అండ్ శ్రీముఖి కలిపి డిస్కషన్ చేసుకుంటారు. చాలాసేపు ఎవరిని పెడదాం ఏంటి అని చెప్పి డిస్కషన్ చేసుకొని కొందరిని అయితే మాత్రం సెలెక్ట్ చేస్తారు. ఇంతకు ముందు 3 జడ్జెస్ గ్రీన్ ఇచ్చేసి ఒక 3 అయితే మాత్రం డైరెక్ట్ గా కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత మొత్తము 26 మెంబర్స్ అయితే మాత్రం ఆడిషన్స్ లోని పార్టిసిపేట్ చేస్తారు. ఆ 26 మెంబర్స్ లోని వీళ్ళ 3 డిస్కషన్ చేసుకొని కొందరిని అయితే మాత్రమే సెలెక్ట్ చేస్తారు. తర్వాత అయితే ఎవరైతే డైరెక్ట్ గా గెలిచారో 3 అంటే రాజ్ కుమారి గారు, మిథిలేష్ గారు అండ్ చరణ్ గారిని అయితే డైరెక్ట్ గా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తారు. ఆ తర్వాత 26 మెంబర్స్ లోని ఎవరినైతే సెలెక్ట్ చేస్తున్నారో చూద్దామని చెప్పి ముందు 26 మెంబర్స్ అందరినీ కూడా పిలుస్తారు. పిలిచిన తర్వాత ఒక్కొక్కరి పేర్లు చెప్తారన్నమాట. శ్రీరామ్ వాసుపల్లి, గౌరీ, రమ్య, డాక్టర్ గౌతమ్ రాజు, ఐశ్వర్య రాయ్, అభిజ్ఞ, శ్రీరామ్,
ఇంకా సాక్షిత, వీళ్ళందరినీ కూడా ఒక స్టెప్ ముందుకు రమ్మని చెప్తారు. ముందుకు రమ్మని చెప్పేసి యువర్ జర్నీ ఎండ్స్ హియర్ అని చెప్పేసి వాళ్ళకి చెప్పేస్తారనమాట. సో వాళ్ళు కాకుండా రిమైనింగ్ మెంబర్స్ అందరూ కూడా రేపటికైతే రెడీ అయిపోండి, మీ అందరూ సెలెక్ట్ అయినట్టు. అండ్ అగ్ని పరీక్ష 2లోని కంటెస్టెంట్ గా మారడానికి రేపైతే మాత్రం డేర్ ఆర్ డై అనేటువంటి లెవెల్ ని దాటుకొని వెళ్ళాలి. సో బీ కాన్ఫిడెంట్ గా ఉండండి అని చెప్పేసి రిమైనింగ్ అందరికీ కూడా చెప్పేస్తారు. అండ్ రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి. ఇంతతోటే అయిపోలేదు, ఈ లెవెల్కి మించి అయితే మాత్రం ఉంటుంది. సో కేర్ఫుల్గా అయితే మాత్రం ఆడండి, స్ట్రాంగ్గా ఉండండి. అండ్ బీ రెడీ టుమారో ఎపిసోడ్ డేర్ ఆర్ డై అని చెప్పి ఎపిసోడ్ అయితే ఫినిష్ చేస్తారు. బిగ్ బాస్ రివ్యూ కోసం అండ్ అగ్ని పరీక్ష రివ్యూ కోసం ఇలాంటి మరిన్ని విశేషాల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అందిస్తే మాత్రం మర్చిపోకండి. నేను మీ రాజేశ్వరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ. అండ్ ఫాలో అవుతూనే ఉండండి. మళ్ళీ పుడతామా ఏంటి? సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. Thank you so much. Bye.